ఒకటేసారి నుంచి లేపబడి వాళ్ళందరూ ఎంత సంతోషిస్తున్నారోనండి. ఒక మాట చెప్పండి, ఒక మనిషి దేవుళ్ళో ఆనందిస్తున్నాడు అని అంటే దానికి అర్థం ఏంటి తెలుసా? ఆ మనిషితో దేవుడు లేడనా? యశామా ఉన్నాడా? దేవుడు ఉన్నాడా? ఉన్నాడు, కానీ ఆయన అక్కడే ఉంటాడు, నువ్వు ఇక్కడే ఉంటావు. ఉన్నాడు కానీ ఆయన అక్కడే ఉంటాడు, ఆయన స్థాయి అక్కడే ఉంటుంది, నీ స్థాయి ఇక్కడే ఉంటుంది. అంతేనా? అదేనా దేవుడు కోరుకునేది? కాదు. దేవుడు నిన్ను అన్నిటికంటే ఆకాశం, ఇక్కడ రాయబడుతున్నమాట, ఆకాశమును భూమికి ఆయన రాజై ఉన్నాడు, దేవుడై ఉన్నాడు, ప్రభువు అయి ఉన్నాడు. మరి అలాంటి ఆయన మాట నీకు ఎలా ఉన్నది? వినటానికి ఇష్టపడుతున్నావా? అక్కడ అనేకులు కూడి విన్నారట మాట. చూస్తారా? చూడండి ఒకసారి ఆ మాట. మీకు ఆ వాక్యం వినువారిలో ఎలా చూడండి, వాక్యం విని ఏం చేశారంట? అనేకులు నమ్మారు. నమ్ముతున్నావా దేవుని వాక్యాన్ని? వింటున్నావా? ఫస్ట్ దేవుని వాక్యం ఇందాక చెప్పాను నేను, ఏది విత్తుతామో ఆ పంట పోదు. నువ్వు వినటం విత్తుటం నీకు అర్థమవుతుంది కదా వాక్యం. ఇక్కడ వాక్యం అర్థమవుతుందా? కొంతమంది ఆదికాండం దగ్గర మొదలెడతారు, ప్రకటన గ్రంథం వరకు ఏం చెప్తారో కొంతమంది తెలియదు. కానీ ఇక్కడ నేను వాక్యం అలా ప్రిపేర్ అవ్వనండి, నిజంగా చెప్తున్నాను. బైబిల్ పట్టుకునే నేను ఎప్పుడూ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని ఏ రీతిగా మీ హృదయాల్లో నాటాలి అననే బాధపడుతూ ఉంటాను. నా ప్రసవ వేదన అది. మీరు అనుకుంటారు ఇలా వచ్చి అలా చెప్పేస్తాడు అని అనుకుంటారు. కాదు, ఎన్నో దినాల ప్రార్థన ఉంది దాంట్లో వెనకాల. ఎన్నో దినాల నా భార్య ప్రార్థన కానివ్వండి, నా అనుకున్న వారు మీ అందరి ప్రార్థన కానివ్వండి, ప్రార్థన ఉంది. ప్రార్థన లేకుండా ఉట్టిగా చెప్పి అసలు చెప్పబడుతున్న మాట వాక్యం వింటున్నావా? కొంతమంది వాక్యం వినరు. ఎవరు వింటారు? దేవుని యందు ఉన్నవారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు వినటానికి ఇష్టపడతారు. వాక్యం వినటానికి నువ్వు ఆసక్తి చూపిస్తున్నావంటే నీ పక్షంగా నీలో ఎవరున్నారా అని అర్థం. నీకు వాక్యం వినబద్దవుతుందా అంటే వాక్యానికి నువ్వు అధిక ప్రాధాన్యత ఇవ్వట్లేదా? వాక్యం చెప్పినట్టు నడవట్లేదా అంటే నీకు జ్వరం వచ్చినట్టే లెక్క. ఇలా చూడండి, 102 జ్వరం ఉన్నవాడికి తీసుకొచ్చి ఇదిగో ఇప్పుడే ఉండాను చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ తిను అని అన్నా అనుకో, ఏమంటాడా? నాక చేదుగా ఉంది వద్దు అన్నట్టు. చేదు గీత అన్నట్టు, తినే పర్లేదు ఏం కదా అని అన్నా అనుకోండి. ఒకవేళ నాలంటే ఎంత కూతుడైనా ఒక ముద్ద ఎట్టుకున్నాడు అనుకోండి, 2వ ముద్ద వెళ్దా. ఎందుకని? నోరంతా ఎలా ఉంటుంది? పంచపరమాణాలు పెట్టినా అక్కడ ఎలా ఏముంటుంది? నోరు చేదుగా ఉంటుంది. అంటే లోన జ్వరము. ఇప్పుడు ఇక్కడ దేవుని వాక్యం ఎంత నీతిగా నీకు వినపడుతున్నా కానీ నీకు వినబుద్ధి అవుతలేదు అంటే నీలో ఏమన్నట్టు?